హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఓవెన్తో పని లేదు, బేకింగ్ చేసే పని లేదు. డీప్ ఫ్రై చేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి 15 రోజుల పాటు ఉంటాయి. ముందుగా దీనికోసం కప్పున్నర బెల్లం తీసుకొని పావు కప్పుకి కొంచెం తగ్గించి నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్లో ఎక్కువ యూస్ వచ్చిన వీడియో ఇదేనండి. 30 లక్షల పైన చూసి ట్రై చేసి కామెంట్ పెట్టిన వీడియో, 20,000 పైన సబ్స్క్రైబర్స్ వచ్చిన వీడియో కూడా ఇదే. ఈ విధంగా కరిగిన తర్వాత పాకాన్ని పక్కన ఉంచండి. ఈలోపు అదే కప్తో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. దీనిలో 2 స్పూన్లు మైదా వేసుకోండి. మైదా అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. బిస్కెట్లో చిటికెడంతా సాల్ట్ వేస్తే బాగుంటుంది. అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ ఇష్టం లేకపోతే నూనె కానీ డాల్డా కానీ వేడి చేసి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల బిస్కెట్లు గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలా ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి, మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకండి. కలుపుకోవడం అంత ఈజీగా ఉండదు, కాలుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసినా మనకి పిండి అనేది పలుచగా అయిపోయినా బిస్కెట్లు రావు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అందుకే బెల్లంలో కూడా నీళ్ళు కూడా వీలైనంత తక్కువగా వేసి కరిగించుకోవాలండి. ఈ విధంగా తక్కువ బెల్లం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి. పిండి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా బిస్కెట్లు అనేవి అంత బాగా రావు, క్రిస్పీగా ఉండవు. ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. కొద్దిగా బెల్లం కరిగించిన నీళ్ళు వేసుకుంటూ ఉండలా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. బెల్లం వాటర్ అనేది నాకు మ్యాక్సిమం మొత్తం సరిపోయిందండి. 2 స్పూన్ల వరకు మిగిలింది కాబట్టి నీళ్ళు తక్కువగా వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకున్నా మీకు స్వీట్ అనేది సరిగ్గా సరిపోవు. బెల్లం నీళ్ళు అనేవి ఎక్కువ మిగిలిపోతాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ చెక్క మీద పిండిని ఉంచుకొని వీలైనంత పలుచగా మనం చపాతీలా చేసుకోవాలండి. చపాతీ కన్నా కొంచెం మందంగా ఉండాలి. ఇక్కడ చెక్క మీద వీలైతే నూనె కానీ పొడిపిండి కానీ వేసుకోండి. మ్యాక్సిమం అవసరం లేదు, వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా రౌండ్ది ఏదైనా కప్పు తీసుకొని కట్ చేసుకోండి. లేకపోతే బాటిల్ కప్స్ ఉంటాయి కదండి, అది కానీ టమాటా సాస్ మూతతో కానీ కట్ చేసుకుంటే రౌండ్గా బిస్కెట్స్ అనేవి వస్తాయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కూడా తీసేసుకోండి. ఈ విధంగా బిస్కెట్స్ వచ్చేస్తాయి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని బిస్కెట్స్ అనేవి కట్ చేసుకుంటే వచ్చేస్తాయి. ఈ విధంగా అన్నీ తీసిన తర్వాత కాగి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది అక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, ఇవి ఫ్రై అయ్యేటప్పుడు గరిటతో అటు ఇటు కలిపివేయకూడదండి, విడిపోతూ ఉంటాయి. కాబట్టి అవి ఫ్రై అయ్యి కొంచెం లైట్ కలర్ షేడ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు వేడిగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని ఫ్రై చేసుకుంటే మీకు బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా, చాలా హెల్తీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. రెండో వైపు టర్న్ చేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ రాగానే మీరు ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఇక్కడ స్వీట్ వేసాం కాబట్టి తొందరగా రంగు వచ్చేస్తుంది. మ్యాక్సిమం లో టు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లే చూసుకోండి. ఒకటి చాలా స్మూత్గా తీయాలండి. బిస్కెట్లు వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి, వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. కొద్దిసేపు ఆగిన తర్వాత కలిపితే సరిపోతుంది. రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఎక్కువ కూడా వేసేయకండి, కొంచెం ఖాళీగా ఫ్రై అయితే బాగా ఉంటాయి. లేకపోతే ఒకదానికొకటి దగ్గరికి వచ్చేసి విడిపోతూ ఉంటాయి, చూసుకోండి. ఈ విధంగా 2 ఒకే కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకుంటే బెల్లం గోధుమ పిండితో బిస్కెట్లు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. సో ఇంతేనండి, గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఒకటి ఇరుపు కూడా చూసేద్దాం. చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి. ఐ హోప్ ఇవి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.